ఫోక్‌లోకి ఎలా వచ్చారు? తర్వాత 2004 లాగా హ్మ్. 'మాయదారి మంజుల' అనే పాట 2004లో 10 జిల్లాలలో మారుమోగింది. హ్మ్. ఓకే. సో, అప్పుడు కొత్తూరి అంజన్న అని హ్మ్. మాది రాగంపేట గ్రామం. హ్మ్. దాని పక్కకు చొప్పదండి అనే మండలంలో అన్న ఇక నేను సింగర్‌నని తెలిసి నాతోటి చాలా పాటలు పాడించుకునేవాడు రాసి ఆయన ఓకే. రచయిత. ఓకే. సో, ఆహ్, తమ్ముడు ఒక మంచి సాంగ్ చేయాలి నీతోటి అని అన్న ఏం చేసిండంటే, మరి సాంగ్ అంటే ఇద్దరం కలిసి కంపోజింగ్ చేసినాం హ్మ్. సాంగ్‌ని. అంటే ట్యూను నేను బాని నేను అల్లడం, హ్మ్. అతను రాయడం. హ్మ్. ఇద్దరం కలిసి 'మాయదారు మంజుల' అనే పాటను అన్న రాసిండు. హ్మ్. నేను ట్యూన్ కట్టిన. హ్మ్. దాన్ని జేఎల్ నామదేవ్ అన్న మ్యూజిక్ వాయించిండు. ఓకే. 2004లో అది రికార్డింగ్ జరిగింది. అన్న ఇప్పుడు లేడు. అంటే కీర్తిశేషులు హ్మ్. చనిపోయాడన్న. ఓకే. ఓకే. సో, ఆ ఆల్బమ్ ద్వారా గూడా నాకు మంచి గుర్తింపొచ్చింది. అంటే గుర్తింపు అంటే దగ్గర వాళ్ళేమో తెలిసింది. హ్మ్. చాలామందికి నేనే ఆ సాంగ్ పాడిందని గూడా చాలామందికి తెలియదు. హ్మ్. మిస్టేక్ ఏం జరిగిందంటే ఆల్బమ్‌లో నా పేరేయలేదన్నమాట. ఓకే. సో, సింగర్ గస్కంటి కుమార్ అనేయక హ్మ్. ఏదో దుర్గేషో సంథింగ్ ఏదో హ్మ్. పేరేశారు.